నా పేరు చంద్రమౌళి. నేను రికార్డ్ టెక్నాలజీస్ నుంచి వచ్చాను. అసిస్టెంట్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను తెలంగాణ స్టేట్కి. మేము ఇక్కడ కిసాన్ మేళాకి 2 డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేవి తీసుకొని వచ్చాం సబ్జీ కూలర్ వెర్షన్స్లో. ఈ సబ్జీ కూలర్ అనేది చిన్న చిట్కా రైతులకి, చిన్న చిట్కా వెండర్స్కి, కూరగాయలు అమ్మే వాళ్ళకి వీలుగా ఉండడానికి, వాళ్ళ వేస్టేజ్ అనేది అవాయిడ్ చేయడానికి మేము డెవలప్ చేసిన ఒక సెగ్మెంట్ అనేది. ఈ సబ్జీ కూలర్లో 2 డిఫరెంట్ వేరియంట్స్ ఉన్నాయి, 50 kgs అండ్ 100 kgs. 2 సేమ్ ఫీచర్స్. ఈ 50 kgs అండ్ 100 kgs సెగ్మెంట్స్ ఆఫ్ సబ్జీ కూలర్లో మనకి ఏంటంటే ఎటువంటి రికరింగ్ ఛార్జెస్ అనేవి లేకుండా, అంటే ఫ్యూయల్ కానీ, పెట్రోల్ కానీ, కరెంట్ కానీ ఏవీ లేకుండా ఓన్లీ 20 లీటర్ల వాటర్ ఒక రోజుకి ఫిల్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎటువంటి ఎలక్ట్రిసిటీ లేకపోవడం అనేది ఒక మెయిన్ ఫీచర్. ఇది ఏంటంటే ఎక్కువగా చిన్న చిట్కా రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ఎలా అంటే జనరల్గా రోజువారీగా ఒక చిన్న చిట్కా రైతు లేదా ఒక వెండర్కైనా 300 నుంచి 500 వరకు వేస్టేజ్ అనేది అవుతుంది. ఆ వేస్టేజ్ని ఒక లాంగ్ రన్లో ఒక 1 మంత్కి జనరల్గా 300 రూపాయలు ఒక రోజుకి వేస్టేజ్ అయితే అది జనరల్గా ఒక మంత్కి 20 రోజులు తీసుకున్న 6,000 నుంచి 7,000 రూపాయల వరకు అవుతుంది. 6,000 రూపాయలు 7,000 రూపాయలు ఈఎంఐ రూపంలో మనం పే చేసుకుంటే ఈ సబ్జీ కూలర్ అనేది మనకు వచ్చేస్తుంది. ఈ సబ్జీ కూలర్లో కూరగాయలు ఎటువంటి ఆకుకూరలైనా 3 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు, లేదా నార్మల్ కూరగాయలు ఏవైనా వారం రోజులు 5 నుంచి 7 రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. రీసెంట్గా మేము పువ్వులతో కూడా వర్క్ చేసినప్పుడు 3 నుంచి 5 రోజుల వరకు చాలా బాగా పనిచేస్తున్నట్టు మేము గమనించాం. ఈ సబ్జీ కూలర్ అనేది మనం పైన 2 హూజెస్ ఉంటాయి. ఈ హూజెస్లో మనం 20 లీటర్ల వాటర్ అనేది ఫర్ ఎవ్రీ 24 అవర్స్కి ఒకసారి ఫిల్ చేసుకోవాలి. మనం హీట్ అయిన వాటర్ బ్యాక్ డ్రైనింగ్ ఛాంబర్ నుంచి బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఫిల్ అయిన హీట్ వాటర్ బ్యాక్ నుంచి వచ్చేస్తుంది. మనకి ఏంటంటే ఇది కూలింగ్ అనేది మెయింటైన్ అవుతుంది. దీంట్లో 7 డిఫరెంట్ లేయర్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తాం. ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క విధంగా వర్క్ చేస్తుంది. ఒకటి థర్మోఫ్లాస్గా వర్క్ చేస్తుంది, ఒకటి ఇన్సులేటర్గా వర్క్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే బయట టెంపరేచర్ లోపలికి వెళ్ళదు, లోపల టెంపరేచర్ బయటకు రాదు. కానీ బయట టెంపరేచర్ పెరుగుతున్న కొద్దీ లోపల టెంపరేచర్స్ అనేవి తగ్గుతాయి. బయట టెంపరేచర్స్కి లోపల టెంపరేచర్స్కి డిఫరెన్స్ జనరల్గా 15 డిగ్రీస్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీనికి మనం ఇలా ఈ ట్రేస్లో పెట్టుకొని ఒక్కొక్క ట్రేలో 15 kgs కెపాసిటీ ఉంటుంది. ఒక్కొక్క ట్రేలో మనం ఇలా పెట్టుకొని ఒక ట్రే మీద ఇంకో ట్రే పెట్టుకోవాలి. దీనివల్ల ఏంటంటే మనకి ఎయిరేషన్ కూడా అవుతుంది, అంటే గాలి అనేది ఈక్వల్గా అన్నిటికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీంట్లో ఒక మేజర్ డిఫరెన్స్ ఏంటంటే మనం ఇక్కడ ఫిల్ చేసిన వాటర్ ఈ మెటీరియల్కి అనేది డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వదు, అంటే మనం ఎటువంటి లాంగ్ డ్యూరేషన్ పీరియడ్లో కూడా ఇది రస్ట్ అవ్వదు. దీనివల్ల ఏంటంటే దీని లైఫ్ అనేది పెరుగుతుంది. ఈ 6 డిఫరెంట్ లేయర్స్ వల్ల ఏంటంటే వాటర్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. వాటర్ డిస్ట్రిబ్యూటింగ్ సిస్టమ్ అనేది గ్రావిటీ ద్వారా జరుగుతుంది. ఒక చిన్న చిటక ఒక వెండర్కి ఇది ఏ విధంగా ఫ్రిడ్జ్ కన్నా బాగా ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్తాను. జనరల్గా ఫ్రిడ్జ్లో మనం ఆకుకూరలు అనేవి స్టోర్ చేయలేం. రీజన్ ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టగానే దాని డిటేరేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనం నేచురల్ కూలింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీంట్లో 3 రోజుల వరకు లేదా 2 రోజుల వరకు యాజ్ ఫ్రెష్ యాజ్ మనం పెట్టినట్టే 2 రోజుల వరకు మెయింటైన్ అవుతుంది. దీనికి అండ్ ఫ్రిడ్జ్ నుంచి మనం బయటికి తీయగానే డిటేరేషన్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది పెరిషబుల్ గూడ్స్లో. కానీ ఇందులో మనం నేచురల్ కూలింగ్ మెకానిజం వల్ల టెంపరేచర్ డిఫరెన్స్ అనేది -, డిగ్రీస్ వరకు మనం మెయింటైన్ చేయట్లేదు. దీనివల్ల ఏంటంటే బయట పెట్టిన టెంపరేచర్స్ పెట్టిన ప్రొడ్యూస్ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదు. అంటే మనం బయటికి తీసినా సరే ప్రొడ్యూస్ అనేది డిటేరేషన్ రేట్ అనేది ఫ్రిడ్జ్తో పోల్చితే చాలా తక్కువగా ఉంటుంది. జనరల్గా ఫ్రిడ్జ్తో ఒక 2 డేస్ ఫ్రిడ్జ్ నుంచి బయటకు తీసి 2 డేస్ మెయింటైన్ అయితే దీని నుంచి తీసి 3 డేస్ వరకు మెయింటైన్ చేసుకో, అంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. అండ్ మాకు స్మాల్ అండ్ మీడియం వెండర్స్కి ఇది ఏ విధంగా కమర్షియల్ వైజ్గా యూజ్ అవుతుంది అంటే జనరల్గా ఒక 300 వాళ్ళకి వేస్టేజ్ పర్ డే మనం తీసుకుంటే 20 రోజులకి 6,000 వరకు అవుతుంది. 6,000 వేస్టేజ్ వాళ్ళ వేస్టేజ్ ఏదో ఒక ఉపయోగపడిన దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే వాళ్ళకి ఎక్విప్మెంట్ అనేది ఈజీగా దొరుకుతుంది. అండ్ మనకి ఇక్కడ తెలంగాణ రీజియన్లో మనకి హెచ్డిఎఫ్సి వాళ్ళతో మనకి కొలాబరేషన్ ఉంది. మనకి ఇక్కడ లోన్ ఫెసిలిటీ కూడా ఉంది. మనం దీనికి ఫర్దర్గా డెవలప్ చేసిందే పోర్టబుల్ వెర్షన్. ఈ పోర్టబుల్ వెర్షన్ డెవలప్ చేసింది మొబైల్ వెర్షన్ ఏంటంటే మనకి వెహికల్తో కూడా మనం ఇంప్లాంట్ చేసిస్తున్నాం. అది 350 kg కెపాసిటీ అండ్ అది ఎలక్ట్రికల్ వెహికల్కి మనం ఇంప్లాంట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే మనం ట్రాన్స్పోర్ట్ లాసెస్ కూడా అవాయిడ్ చేయగలుగుతాం. జనరల్గా మనకి ట్రాన్స్పోర్ట్లో ఆకుకూరలు అనేవి హెవీగా డ్యామేజ్ అవ్వడం మనం గమనిస్తాం. ఆ డ్యామేజ్ని కూడా మనం అవాయిడ్ చేయడానికి మనం పోర్టబుల్ మొబైల్ వెర్షన్ మనం ఇక్కడ డెవలప్ చేసాం. ఈ మొబైల్ వెర్షన్ అనేది తెలంగాణ నాబార్డ్ ఆర్ఓ ఆఫీస్ తెలంగాణ కింద మనం వాళ్ళ అనుసంధానంతో మనం డెవలప్ చేసింది. రీసెంట్గా మనం ఇక్కడ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ములుగులో ఒకటి మనం ఆల్రెడీ అందుబాటులో పెట్టాం.
అక్కడ మనం ట్రయల్ రన్స్ కూడా చేసాం, అక్కడ చాలా బాగా ఉపయోగపడింది. ఇప్పుడు క్యాజువల్గా ఒక ఫ్రిడ్జ్కిని సబ్జీ కూలర్కి ఉన్న వేరియేషన్స్ ఒక 3 డిఫరెంట్ సెగ్మెంట్స్లో మనం డిస్కస్ చేసుకుందాం. జనరల్గా ఫ్రిడ్జ్ అనేది రికరింగ్ చైన్, అంటే మనకి రెగ్యులర్గా కరెంట్ బిల్ అనేది జనరేట్ అవుతుంది. లీస్ట్ మనకి 500 to 1000 రూపీస్ కరెంట్ బిల్ వచ్చిన ఆన్ లాంగ్ రన్లో మనకి 1 ఇయర్కి 12,000 to 15,000 కరెంట్ బిల్ అనేది జనరేట్ అవుతుంది పర్ 1 ఇయర్. అండ్ ది సబ్జీ కూలర్ అనేది నాన్ రికరింగ్, అంటే మనం ఎటువంటి టైప్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది యూజ్ చేయట్లేదు, నో ఫ్యూయల్ నో ఎలక్ట్రిసిటీ. సో రికరింగ్ ఛార్జెస్ అనేవి మనం అవాయిడ్ చేస్తున్నాం, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, మనం ఏంటంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న లీఫీ వెజిటబుల్స్ ఏవైనా పాడవుతాయి, బయటికి తీయగానే పాడవుతాయి. కానీ ఇందులో స్టోర్ చేసుకున్న ఏ లీఫీ వెజిటబుల్స్ పాడవు, 2 days వరకు యాజ్ ఫ్రెష్ యాజ్గా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. థర్డ్ థింగ్, మనకేంటంటే ఫ్రిడ్జ్లో తీయగానే బయటికి తీయగానే ఫాస్ట్గా డిటోరేట్ అవుతాయి. దీనివల్ల ఏంటంటే ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీయగానే బయటను స్టోర్ చేసుకొని అమ్మడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో తీసుకున్నవి మన క్వాలిటీ ఈజీగా తెలుస్తుంది, ఎందుకంటే అది పాడైనట్టు ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్టు మనం క్లియర్గా గమనించవచ్చు. కానీ ఇది నేచురల్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి ఫ్రిడ్జ్లో కూల్ చేసిన దానికి సబ్జీ కూలర్లో కూల్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ అనేది మనం గమనించాం. లోకల్ వెండర్స్ కూడా తీసుకునే దానికి కారణం మోస్ట్లీ ఆకుకూరలకి తీసుకుంటున్నారు. సెకండ్ థింగ్ ఏంటంటే నాన్ రికరింగ్, మనకి ఎటువంటి టైప్ ఆఫ్ కరెంట్ బిల్ ఉండదు. మళ్ళీ కొన్ని రూరల్ ఏరియాస్లో కొన్ని ప్రాంతాల్లో కరెంట్ అనేది ఇర్రెగ్యులర్ ఉంటుంది, అంటే ఈ ఒక్కొక్క టైంలో కరెంట్ బిల్ ఉండదు. అలాంటప్పుడు మనం కొంచెం కరెంటు గురించి వర్రీ అవ్వాల్సిన సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటి వర్రీ ఏమీ లేకుండా మనం జస్ట్ 20 liters వాటర్ ఫిల్ చేసుకొని నేచురల్ రిసోర్సెస్ మనం యూజ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. దట్స్ ద ఎక్స్ ఫ్యాక్టర్ బిట్వీన్ ద ఫ్రిడ్జ్ అండ్ ద సబ్జీ కూలర్. I would like to introduce my company Udyogi Agritech. We have our manufacturing facility in Dadra Nagar Silvassa. मैं आपको बताना चाहता हूँ Udyogi company which is having an Israel technology. We are been having our machinery everything from Israel. This is coming to your state Telangana in very short time. I would like to show you my live demo of the filter. This filter is, ये filter यूज होता है ड्रिप इरिगेशन में. ड्रिप इरिगेशन में आप राउंड ड्रिपर, जैसे कि ये राउंड ड्रिपर है, ये राउंड ड्रिपर यूज कर सकते हैं पाइप के साथ. जैसे कि फ्लैट ड्रिपर, आप फ्लैट ड्रिपर यूज कर सकते हैं. ये फिल्टर आपको पानी साफ रखने के लिए, ड्रिप लाइन चोक नहीं होने के लिए है, तो ये आपका ड्रिप लाइन चोक नहीं होने देगा. सो वी आर बेसिकली अ मैन्युफैक्चरर ऑफ फिल्टर एंड ड्रिपर्स. आगे चल के हमने धीरे धीरे हमारी और प्रोडक्ट्स की रेंज बढ़ाई है. ये छोटे फिल्टर्स है, गार्डनिंग के लिए लगते हैं, प्री फिल्टरेशन टैंक्स के लिए लगते हैं, जो आपका ऊपर से टैंक आता है वाटर टैंक घर में, उसके लिए लगते हैं. उसके बाद ये सारे पॉली फिटिंग्स है, जो आपके पाइप को पाइप कट हो जाता है वहाँ आपके साथ उसको ज्वाइन कर देते हैं. पॉली फिटिंग्स का स्टैंडर्ड हमने जो बनाया है वो इंटरनेशनल क्वालिटी इजराइल से मैच करके बनाया है. और हमारे अपकमिंग प्रोडक्ट्स है और हमारी ये मैन्युफैक्चरिंग फैसिलिटी है. मेरे प्यारे फार्मर्स, आई वांट टू इन्फॉर्म यू, यहाँ बहुत सारी कंपनियाँ है, बट वाई उद्योगी, वाई उद्योगी एज अ अल्ट्रा फाइन फिल्टर. हमने ब्रांड को अल्ट्रा फाइन बनाया है. इसमें से आपका छोटे से छोटा पानी, बाल, एवरीथिंग, छोटे से छोटा तिनका इसके अंदर से आपका जाएगा नहीं. पानी को फिल्ट्रेशन मिलेगा, क्रॉप का यील्ड बढ़ेगा, यील्ड बढ़ने से आपका ग्रोथ होगा, ग्रोथ होने से आपकी समृद्धि बढ़ेगी. और यही काम उद्योगी करना चाहता है, आपको समृद्धि हमारी खुशी. इसका इम्पोर्टेंस, इसमें 2 वेरिएंट आता है, सेम इजराइल टेक्नोलॉजी. स्क्रीन, जिसको ये जाली वाला फिल्टर बोलते हैं, डिस्क, ये फाइन फिल्ट्रेशन के लिए है. इसमें 3 साइजेज आती है, 2, 2.5, 3. 2 इंच, 2.5 इंच, 3 इंच. आपकी जो पीवीसी पाइप होती है 2 इंच, 2.5 इंच की, उसी के हिसाब से आपको फिल्टर इंस्टॉल करना है. हर एक फिल्टर का एक कैपेसिटी होता है. कैपेसिटी के हिसाब से आपका 1 एकड़ के अंदर आप अगर 3 इंच का फिल्टर लगाते हो, सबसे बड़ा फिल्टर यही है हमारे पास 3 इंच का, तो ये फिल्टर आप लगाते हो तो आप 1 एकड़ के फार्म में लगा सकते हो. और इसका फिल्ट्रेशन आपको 50,000 लीटर्स पर आवर मिलेगा. इसके बाद हमारे पास 2.5 इंच का वेरिएंट है. जो 2.5 इंच का वेरिएंट है उसका कैपेसिटी है 30,000 लीटर्स पर आवर. उसमें 40,000 लीटर्स पर आवर का भी हमारे पास है. अब आपको गार्डन के लिए चाहिए तो ये छोटे से छोटा है, इसका आपका है 2 लीटर्स पर आवर. सो दिस इज व्हाट वी आर गिविंग यू द टेक्नोलॉजी. काइंडली यूज इट. Once you use it, you will grow, you will see the difference, and then you can understand why उद्योगी. ये ड्रिपर हम यहाँ तेलंगाना, कर्नाटका, तमिलनाडु, महाराष्ट्र, आंध्र, ये सब स्टेट्स में देते हैं.